పేద ప్రజల భూములను కొల్లగొట్టి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని మంత్రి కొండ సురేఖ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడం కోసమే కేసీఆర్ పనిచేస్తున్నాడని సురేఖ ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇప్పటి వరకు దుబ్బాకలో ఎలాంటి అభివృద్ది చేశాడో చెప్పాలన్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పేదలకు మేలు జరుగుతుందని కొండ సురేఖ చెప్పారు. భరత్ గారి కుటుంబం అనేటువంటి విషయాన్ని గట్టిగా సపోర్ట్తోటి మన వాళ్ళ మంత్రి వర్యులు కొండా సురేఖ మేడం మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క గద్దర్ ప్రాంగణంలో శ్రీ కొల్లూరి భరత్ గారి కుటుంబం మేము ధైర్యంగా ఈరోజు చెప్తా ఉన్నాము, మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాము, ఈ గ్యారెంటీలు నిలబెడతామని చెప్పి మీ ముందుకు వచ్చాము. మీరు గెలిపించారు. మేము ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశాము. రేపు కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే 5 న్యాయ సూత్రాలు అనేటివి కూడా ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా మీ ఇంటింటికి వచ్చి చెప్తారు. అవన్నీ కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం ఇక్కడ వచ్చింది. ఈరోజు కేంద్రంలో కూడా ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడే నిరుపేదల బతుకులు బాగుపడతాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మోడీ వస్తే పేదలకు ఏమీ జరగదు. మళ్ళీ రజాకర్ల పాలన, మళ్ళీ బ్రిటిష్ పాలన రాకుండా ఉండాలి అంటే మళ్ళీ మనం బీజేపీని ఓడగొట్టాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ మనకు స్వతంత్రం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.